నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. పట్టణంలో సిఓసి భవనాన్ని లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడి. జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీని వెంటనే ప్రకటించాలి. ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. విష జ్వరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్థలం, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లు కార్యక్రమం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం సిఓసి వెబ్సైట్ను అతిథులు ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా ఎస్పీ గౌసాలం, ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమ అతిథులకు నిర్వాహకులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కార్యక్రమంతో పాటు సిఓసి వెబ్సైట్ను ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిఓసి అధ్యక్షులు కమల్ కిషోర్ అగర్వాల్, ప్రధాన కార్యదర్శి గన్రస్ సంతోష్, కొత్తవార్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ వ్యాపారస్తులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. వ్యాపారస్తులు సంఘంగా ఏర్పడి భవనం ఏర్పాటు చేసుకోవడం పట్ల అభినందనలు తెలిపారు. ముఖ్యంగా మేజర్గా చాలా రకాల ఈరోజు మాకు రిప్రజెంటేషన్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు, తర్వాత కమల్ కిషోర్ గారు, సంతోష్ గారు కూడా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఏమో వచ్చేసి ఒకటి మాకు కమల్ కిషోర్ గారు చాలా మంచి పాయింట్ చెప్పడం జరిగింది. రిమ్స్లో డాక్టర్స్ తప్పకుండా ఉండాలి. సో నేను నా దగ్గర ఉన్న అంటే ఆర్డర్స్ ప్రకారం వాకిన్ ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తూనే ఉంటున్నాము. మొన్న కూడా వాకిన్ ఇంటర్వ్యూ చేసుకొని ఒక 17-18 ప్రొఫెసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ కూడా నింపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ 4th సెప్టెంబర్ నాడు కూడా చాలా మందికి వాకిన్ ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నాము. అది రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, లేదు మన జనరల్ హాస్పిటల్ కావచ్చు. మా దగ్గర ఉన్న ఆర్డర్స్ ప్రకారం ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, అది ఫిల్ చేయడానికి ఆ ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. మా ఉన్న ఆర్డర్స్ ప్రకారం ప్రతి ఒక్క వేకెన్సీకి కూడా ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తాము, మీ అందరికీ తెలియజేస్తున్నాము. ముఖ్యంగా దీంతో పాటు ట్రాఫిక్ విషయం గురించి కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ దీనిపైన నేను, ఎస్పీ గారు, కమిషనర్ గారు కూడా చాలాసారి కూర్చున్నాము. ఒక ప్రణాళిక కూడా తయారు చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా నడిచే పత్తి పరిశ్రమ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని అన్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేకపోవడంతో యువత ఉద్యోగ అవకాశాల కోసం ఇబ్బంది పడే పరిస్థితి నెలకొందన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కేంద్రం సానుకూలంగా ఉందని, త్వరలోనే నిర్మాణం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్ర శాసనసభలో జరిగినటువంటి చర్చలు కూడా నా దగ్గరకు వచ్చి ఎవరు అడగలేదు. కానీ నాకు ఉన్నటువంటి కొంత అవగాహన మేరకు ఆదిలాబాద్ వ్యాపారస్తులే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారస్తులు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఇక మన జిల్లా, మన ఆదిలాబాద్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఒకప్పుడు ఏసియా మార్కెట్లోనే పత్తి ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ 140-150 జిన్నింగ్ ప్రెస్సింగ్ నుండి ఇప్పుడు 6 జిన్నింగ్ ప్రెస్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. ఒకప్పుడు సీజన్ వచ్చిందంటే తమిళనాడు నుండి, పశ్చిమ బెంగాల్ నుంచి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాల నుంచి వ్యాపారులు పత్తి కొనుగోలు కొరకు కావచ్చు, మిగతా విషయాల కొరకు ఆదిలాబాద్కు వచ్చినప్పుడు ఆదిలాబాద్లో ఉన్నటువంటి చిన్న చిన్న హోటళ్ళు కూడా సరిపోనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. దురదృష్టవశాత్తు
పత్తి వ్యాపారం పూర్తిగా ఆ యొక్క ఇండస్ట్రీ కొలాప్స్ కావడం, అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్య ఆ ఇండస్ట్రీ కొనసాగుతుండడం, ప్రత్యామ్నాయంగా ఆదిలాబాద్లో ఇండస్ట్రీ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. ఆదిలాబాద్లో ముడిసరుకు ఖనిజ సంపద, అనేకమైనటువంటి వివిధ రకాల ఖనిజ సంపద ఉన్నప్పటికీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, సరి అయినటువంటి ప్రణాళికలు లేని కారణంగా కావచ్చు, ఏది ఏమైనా ఆదిలాబాద్కు ఇండస్ట్రీ లేని కారణంగా ఎంప్లాయ్మెంట్ లేక రోజుకు కనీసం ఒక 200 మంది అయితే నా దగ్గరికి ఉద్యోగం కొరకు, అది ఎక్కడైనా అవుట్సోర్సింగ్ కావచ్చు, మార్కెట్లో కావచ్చు, 200 మంది కనీసం రోజుకొస్తారు. ఎక్కడ ఎవరికి ఫోన్ చేసినా కూడా మా దగ్గర 4 ఉన్నారంటే మా దగ్గర 5 పని లేక వాళ్ళే ఖాళీగా ఉన్నారని జవాబు చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఇదంతా కూడా అధిగమించాలంటే ఇండస్ట్రీ రావాల్సిన. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఐటీ టవర్ నిర్మాణ పనులు నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలా దృష్టి సారించాలన్నారు. ఐటీ టవర్ నిర్మాణం పూర్తయితే దాదాపు 1000 మంది యువతకు ఉద్యోగం లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఇటీవల కేంద్రం జహీరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ను మంజూరు చేసిన నేపథ్యంలో ఆదిలాబాద్లోనూ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఏదైతే ఆదిలాబాద్ మార్కెట్ అనేది మొత్తం అగ్రికల్చర్ బేస్డ్ మార్కెట్, అగ్రికల్చర్ పంటలు బాగా పండితేనే మనకు ఆదిలాబాద్ మార్కెట్ అనేది మరి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి మరి గత ప్రభుత్వంలో మరి ఐటీ కంపెనీ అనేది తీసుకోవడం జరిగింది. ఐటీ టవర్ 3 ఎకరాల్లో మరి దాదాపు 40 కోట్లు శాంక్షన్ చేసుకొని దాదాపు 70% ఐటీ టవర్ పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే ఎన్టీటీ కంపెనీ సంబంధించిన CEO గారు మన ఆదిలాబాద్ వాసి కావడం ద్వారా ఇప్పుడు దాదాపు 400 మందికి ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఐటీ టవర్ పూర్తి అయితే మరి దాని ద్వారా 1000 మందికి ఉపాధి లభిస్తుంది. దాంట్లో ఒకవేళ 1000 మంది కంప్లీట్ అయినా ఇంకొక ఐటీ టవర్ మరి నిర్మాణం చేయడానికి కూడా దాంట్లో స్థలం కూడా ఉంది. ఆయన కలిసినప్పుడల్లా చెప్పడం జరుగుతుంది, నేను ఇక్కడ దాదాపు 2000 మందికి ఐటీ కంపెనీలో మరి జాబ్స్ పెట్టిస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన కూడా ఒక సొంత కంపెనీ BD&T వాళ్ళ కొడుకుకి సంబంధించినటువంటి కంపెనీ అది ఇప్పుడు ఇక్కడనే నడుస్తుంది. కాబట్టి మరి కలెక్టర్ గారు ఇంకా దానిపైన చొరవ తీసుకొని తొందరగా మరి ఆయన డిసెంబర్లో ఏదైతే ఆ నిర్మాణం సంబంధించినటువంటి కంపెనీ మరి డిసెంబర్లో కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని పూర్తి చేసుకున్నట్లయితే మనకి ఇంకా ఆదిలాబాద్ మార్కెట్కి మరి ఏదైతే 1000 మంది ఉపాధి లభిస్తుంది. అదేవిధంగా యాపలు కూడా సంబంధించిన రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ కూడా మరి సంబంధించిన 600 ఎకరాలకు నోటిఫై కూడా చేయడం జరిగింది. మరి స్థానిక ఎమ్మెల్యే గారికి ఒకటి విజ్ఞప్తి, మొన్న జహీరాబాద్కి మరి సంబంధించిన టెక్స్టైల్ సంబంధించిన ఇండస్ట్రియల్ కారిడార్ శాంక్షన్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. మరి దాంట్లో ఆదిలాబాద్ని కూడా చేర్చాలని, ఏదైతే హైదరాబాద్ టు నాగ్పూర్ కారిడార్లో మరి సంబంధించిన శాంక్షన్ కావడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా సంబంధించిన మరి ఇండస్ట్రియల్ కారిడార్ని మరి ఏర్పాటు చేయాలని తెలియజేసుకుంటూ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు ప్రబలి ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. జిల్లాలో అనేక సమస్యలు రాజ్యమేలుతుంటే వాటి పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విష జ్వరాలతో జిల్లా ప్రజానికం ముప్పతిప్పలు పడుతుంటే కనీసం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి పాల్గొన్న ఆయన జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. వందల సంఖ్యలో డెంగీ, మలేరియా కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీజనల్ వ్యాధుల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నామని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి గిరిజనులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు అందించేలా కృషి చేశామని గుర్తు చేశారు. విష జ్వరాల బారిన పడి ప్రజలు అల్లాడుతుంటే ఇన్ఛార్జ్ మంత్రి కనీసం అధికారులతో సమీక్ష నిర్వహించడం లేదని, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని మండిపడ్డారు. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎందుకు మీరు ఇంత వైద్యంపై నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు? ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే కనీసం అంటే ఒక 150 మందికి డెంగ్యూ నిర్ధారణ అయింది, మలేరియా అనేక మందికి నిర్ధారణ అయింది.
ఏ ఇంటికి వెళ్ళినా విష జ్వరాలు మొత్తం ప్రబలిపోతూ ఉన్నాయి. కనీసం ఇప్పటిదాకా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంది ఒక ఆదివాసీ బిడ్డలని చెప్పి గొప్పలు చెప్తారు. ఈరోజు వరకు ఆరోగ్యం పైన ఒక రివ్యూ లేదు, ఒక పర్యటన లేదు. కేవలం అధికారిక ప్రోగ్రాంలు ఉంటే మంత్రులు ఇంకెవరు వస్తే తప్ప సీతక్క ఇక్కడ కనబడదు. మరి సీతక్క తెలుసు కదా, మునుగులో పుట్టినవు, మునుగు బిడ్డవు. మరి మేము అడుగుతున్నాం, కనీసం ఈయన మీ గ్రామ పంచాయతీలలో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పెట్టి ఈ వర్షాకాలం కంటే ముందే గ్రామాలలో మొత్తం హెల్త్ సిబ్బందితో పాటు గ్రామ పంచాయతీ సర్పంచ్తో పాటు గ్రామ పంచాయతీ పరిధిలో చేసినటువంటి ఉద్యోగస్తులు నాయకులందరూ కలిసి మే మాసంలోనే మొత్తం పరిశుభ్రత చేసేది, క్లీన్ అండ్ గ్రీన్ చేసేది, డ్రైనేజెస్ క్లీనింగ్ చేసేది. ఈరోజు ఏమీ లేదు. 60 నువ్వు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేర్లు మార్చు. ఎట్లయితే పచ్చదనంని స్వచ్ఛదనము ఇది పెట్టింది కదా, స్వచ్ఛదనం పచ్చదనం అని చెప్పినావు కదా, అదే స్వచ్ఛమైనదో పచ్చదైనదో ఏదో ఒకటి పెట్టి ఇలా పల్లె ప్రగతి చేసి ఉంటే, పట్టణాలలో పట్టణ ప్రగతి చేసి ఉంటే ఈ వ్యాధులు వచ్చేటియా? గతంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విష జ్వరాల బారిన పడి అనేక మంది తనువు చాలించారని, తమ ప్రభుత్వ హయాంలో ఆ పరిస్థితులను మార్చమని తెలిపారు. వర్షాకాలం కంటే ముందుగానే పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పరిసరాలకు పరిశుభ్రత తొలి ప్రాధాన్యతను ఇచ్చి ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం పేరిట 5 రోజులు కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ వాటికి నిధులు కేటాయించకపోవడం వారి చిత్తశుద్ధికి అద్దం పడుతుందన్నారు. రిమ్స్లో పిహెచ్సిలలో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోందని, ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రైవేట్ మెడికళ్లకు మందులు రాసిన అధికారులపై వేటు వేస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న అనేక మంది సిబ్బంది వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జిల్లాలో వైద్యుల కొరత సైతం తీవ్రంగా వేధిస్తోందని, తాజాగా రిమ్స్లో పనిచేస్తున్న వైద్యులను బదిలీ చేశారని ధ్వజమెత్తారు. గతంలో 25 మంది వైద్యులను భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వైద్యుల కొరతతో సరైన చికిత్సలు అందడం లేదన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదని చెప్పి గొప్పగా చెప్పిన ఎన్నికలప్పుడు మా ప్రభుత్వం అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చి 9 నెలలైనా ఈ రోజు వరకు గ్రామ పంచాయతీలకు ఒక నయా పైసా లేదు. బ్లీచింగ్ పౌడర్ లేదు. బ్లీచింగ్ పౌడర్ ఎంతమంటే తాగిన ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ లేదు. ఏదైతే గ్రామ పంచాయతీలలో పట్టణం ఏదైతే ఉన్నదో గ్రామ పంచాయతీలలో ఇన్ఛార్జ్ ఇచ్చింది. ఆ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ కూడా కరెక్ట్ దగ్గర మొరబెట్టుకున్నారు, మాకు ఇన్ఛార్జ్ లేదు. గ్రామాలకు వెళ్తేనేమో ప్రజలు కనీసం బ్లీచింగ్ పౌడర్ లేదు, డ్రైనేజెస్ క్లీనింగ్ లేదు, రోడ్ ఎక్కడికక్కడ మొత్తం చెత్త చెదారంతో నిండిపోయినాయి, చెత్తని సాఫ్ చేసేటోడు లేడు. ఆ మల్టిపుల్ గ్రామ పంచాయతీ వర్కర్స్ వేతనాలు లేవు. కరెంటు బిల్లు కట్టక కరెంటు బిల్లు నిన్ననే చూసినాం. జనత మండలంలో పాలాపూర్లో ఎన్నో రోజుల నుంచి కరెంటు లేదు. నీటి సౌకర్యం చేసేటటువంటి పైప్ లైన్ వలిగిపోయితే పైప్ లైన్ లీకేజ్ చేసేటోడు లేడు. అసలు పంచాయత్ సెక్రటరీ, అసలు ఈవో పంచాయతీ, డిఎల్పిఓ, డిపిఓలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు ఒక గ్రామ పంచాయతీకి వెళ్ళాడు. ఇలా మరలా బహిర్భూమి అంతా కూడా రోడ్ల మీదకి వచ్చింది. ఇదే మీ ప్రభుత్వం? ఇదే ప్రజా ఆరోగ్యం గురించి ఆలోచన చేసే ప్రభుత్వం? గొప్పగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఒక ప్రకటన. ఏది ఎక్కడ వేసిన పడుగు అక్కడనే ఉంది. విద్యారంగంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటున్నాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ముక్తాపూర్లో గల బాలికల ఆశ్రమ పాఠశాలలో 75 లక్షలతో నిర్మించనున్న డార్మెట్రీకి ఆయన భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యేకు స్థానికులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. పాఠశాలలో రిజిస్టర్లను పరిశీలించారు.
స్థానికంగా నెలకొన్న సమస్యలను విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. బడ్జెట్లో విద్యాభివృద్ధి కోసం కేటాయించిన నిధులను మంజూరు చేయిస్తామని, వాటి ద్వారా అవసరమైన పనులు చేయించనున్నట్లు వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి పనులను ముమ్మరంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. చదువు పట్ల కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి బడ్జెట్లో ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు చేసి ఆ యొక్క కేటాయింపులు మంజూరుగా మారిన తర్వాత పూర్తిగా ఖర్చు అయితేనే విద్య పట్ల ఎప్పుడైతే మనం అభివృద్ధి సాధిస్తామో అప్పుడే మిగతా అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తి చేసుకోగలుగుతాం. ఈరోజు అనేక హాస్టళ్ళు కావచ్చు, పాఠశాలలు కావచ్చు, ఇంకా కూడా కొన్ని పక్కా భవనాలు లేక శిథిలావస్థ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ప్రత్యేకంగా అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, సరి అయినటువంటి సమయం లోపల ఈ యొక్క మంజూరైనటువంటి 75 లక్షల రూపాయలను ఖర్చు చేసి 6 నెలల్లోపు ఈ బిల్డింగ్ని పూర్తి చేసి మరి విద్యార్థులు దాంట్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం కలెక్టర్ రాజర్షి షా విస్తృతంగా పర్యటించారు. పల్సీకేలోని ఆయిల్ పామ్ నర్సరీని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా సుంకిడి గ్రామ రైతు వేదికలో రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరిస్తున్న ప్రక్రియను పర్యవేక్షించిన కలెక్టర్ రైతుల్లో నెలకొన్న పలు సందేహాలను నివృత్తి చేశారు. రుణమాఫీ అమలు కాని రైతులు అధైర్యపడవద్దని, ప్రతి క్లస్టర్ పరిధిలో వ్యవసాయ అధికారులు పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తలమడుగు మండలంలో శుక్రవారం ఆయన సుదీర్ఘంగా పర్యటించారు. మండలంలోని పల్సీకే గ్రామ శివారులో గల ఆయిల్ ఫామ్ నర్సరీని పరిశీలించి యాజమాన్యం నుండి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నర్సరీ నిర్వహణ గురించి అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. అదేవిధంగా సుంకిడిలోని రైతు వేదికలో రుణమాఫీ అమలు కాని లబ్ధిదారుల వివరాలను నమోదు చేస్తున్న ప్రక్రియను పర్యవేక్షించారు. రైతులతో మాట్లాడుతూ వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారులు క్రాంతి, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శేఖర్, ప్రమోద్ రెడ్డి, రైతులు కేదారేశ్వర్ రెడ్డి, మౌనిష్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకన్న యాదవ్, ప్రసన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక ఎకర్లో 50 కదా సమస్య ఉందా? మళ్ళీ 6 ఎకరాల కోతులు సమస్య పక్క ఇప్పుడు చిన్న బ్యాక్ సైజ్ మీకు అంతా ఒకటే కదా, బ్యాక్ సైడ్ ఇక్కడ ఏం తేడా లేదు. అది కాలింగ్ మెటీరియల్స్ మీకు అయిపోయిన తర్వాత వాళ్ళ సమక్షంలో. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పంట రైతులకు ఎంతో లాభదాయకమన్నారు. ఇప్పటి వరకు 1,15,000 మొక్కలు నాటడం జరిగిందని, రానున్న రోజుల్లో మొక్క నాటిన దగ్గర నుండి అన్ని సదుపాయాలు కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈరోజు తలమడుగు మండలంలో పర్యటన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సెంట్రల్ ఆయిల్ పామ్ నర్సరీ అక్కడ దేవాపూర్లో అది ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. తర్వాత బరంపర్లో ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్ కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. నర్సరీ కూడా మా దగ్గర చాలా ప్లాంట్స్ ఉన్నాయి. సుమారుగా ఇంకా 3 లక్షలు అక్కడ ఆయిల్ పామ్ సంబంధించిన ప్లాంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 1,15,000 ఆయిల్ పామ్ ప్లాంట్ కూడా నాటడం జరిగింది. సో ఈ ఇయర్ సంవత్సరం మా టార్గెట్ 2,100 ఏకర్స్ అంటే 2,100 ఎకరాలు మనం ఈ సంవత్సరం టార్గెట్ ఉన్నాయి. దీంట్లో ఇప్పటివరకు మనం 1,500 ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ప్లాంటేషన్ కూడా పూరిగతిలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మేజర్గా పత్తి కానీ సోయాబీన్ కానీ అట్లా పొలంలో ఉంది కాబట్టి ఇప్పుడు అక్టోబర్ నుంచి మళ్ళీ ఇది డ్రైవ్ పెట్టి ఈ సంవత్సరం ఏవైతే టార్గెట్ ఉన్నాయో తప్పకుండా పూర్తి చేస్తాము. ముఖ్యంగా దానికి ఎక్కడైనా రైతులు ఈ పంట వేసినా అక్కడ కంపెనీ తరఫు నుంచి మళ్ళీ కొనడానికి కూడా వారికి తప్పకుండా మంచి ఆదాయం కూడా వస్తాయి. కాబట్టి అందరూ రైతులు ఈ ఆయిల్ పామ్ ముందు ఎక్కువ శ్రద్ధ కూడా చూపించాలి. అంగన్వాడీ మెయిన్ టీచర్లుగా ప్రమోషన్లు పొందిన వారికి మినీ టీచర్ల వేతనాలను అందించడాన్ని సిఐటియు నేతలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం స్థానిక ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి నిరసన నినాదాలతో హోరెత్తించారు.
మెయిన్ టీచర్లుగా ప్రమోషన్ లభించిన అంగన్వాడీ ఉపాధ్యాయులకు మినీ టీచర్లకు అందించే వేతనాలను చెల్లించడం ఎంతవరకు సమంజసమని, ప్రమోషన్లు లభించినప్పటికీ వేతనాల్లో మార్పు తీసుకురాకపోవడం సరికాదని సిఐటియు నాయకులు దర్శనాల మల్లేష్ అన్నారు. ప్రమోషన్లు పొందిన వారికి మెయిన్ టీచర్లకు అందించే వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. తమ న్యాయపరమైన సమస్యపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తూ నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ, ఇటీవల మెయిన్ టీచర్లుగా ప్రమోషన్లు పొందిన వారికి మినీ టీచర్లకు అందించే వేతనాలు చెల్లిస్తున్నారని, ఆయాల నుండి టీచర్లుగా ప్రమోట్ అయిన వారి పరిస్థితి సైతం అదే విధంగా ఉందన్నారు. వెంటనే ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 400 మంది మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇచ్చిన కాలం నుంచి ఒక్క నెల మాత్రమే మెయిన్ టీచర్లకు వేయాల్సినటువంటి 13,500 రూపాయల వేతనాన్ని వేశారు. తర్వాత కాలంలో మినీ టీచర్లకు వేసే వేతనాన్ని వేస్తూ మోసం చేస్తూ ఉన్నది ప్రభుత్వము. అందుకని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. ప్రమోషన్లు అని అంటే మెయిన్ టీచర్లుగా మార్చడం అని అంటే పేపర్లలో మార్చడం కాదు, వేతనాలలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. పని చేయించుకోవడం కాదు, కడుపుకి తిండి పెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాము. అట్లనే కొంతమంది ఆయమ్మలను ప్రమోషన్లు ఇచ్చి టీచర్లుగా మార్చారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఆయమ్మ జీతం వస్తుంది తప్ప టీచర్ జీతం రావడం లేదు అనంటే ప్రమోషన్లు లేదా అప్గ్రేడ్ చేయడం అనేది పేపర్ల వరకు మాత్రమే పరిమితం చేస్తారా? వేతనాలలో మార్పు రాదా అని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం. నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించేలా ప్రభుత్వం తగు ప్రణాళికలు రూపొందిస్తోందని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని తాంసీ మండలం కప్పర్ల గ్రామ రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం కాలినడకన మండల కేంద్రానికి వచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎటువంటి నిబంధనలు లేకుండా ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. రుణమాఫీపై అయోమయం నెలకొనడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సంపూర్ణ రుణమాఫీ కాకపోవడం, లిస్టులో పేర్లు ఉండకపోవడం వంటి కారణాలు అన్నదాతలను అయోమయానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి నిబంధనలు లేకుండా బేషరతుగా 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాంసీ మండలం కప్పర్ల గ్రామ రైతులు శుక్రవారం కాలినడకన మండల కేంద్రానికి వచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. 2 లక్షల రూపాయలకు పైగా రుణాలున్న ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ లక్ష్మితో పాటు మండల వ్యవసాయ అధికారి రవీందర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రైతు నీరటి రాకేష్ మాట్లాడుతూ, అర్హత ఉండి తమ గ్రామాల్లో ఎంతో మంది రైతులకు రుణమాఫీ జరగలేదని, కుటుంబంలో 2-3 రుణాలుంటే ఏ ఒక్కరికి కూడా మాఫీ కాలేదని వాపోయారు. షరతులు లేకుండా ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని కోరారు. రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు. రుణమాఫీ పథకం ఏదైతున్నదో అమలులో అందరు రైతులకు రుణమాఫీ వర్తించలేదు. మా గ్రామంలో దాదాపుగా 30% మంది వరకే ఇప్పటికీ రుణమాఫీ జరిగింది. ఇంకా 70% మంది రైతులకు రుణమాఫీ జరిగేది ఉంది. అది ఎట్లా ఉన్నదంటే 2 లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ అసలే జరగలేదు, 2 లక్షల లోపు ఉన్న వారికి కూడా జరగలేదు. అయితే ఈ 2 లక్షల లోపు ఉన్న వారి గురించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలి మాకు. 2 లక్షల రుణమాఫీ ఉన్న వాళ్ళకు చేస్తారా, చెయ్యరా, చేస్తే ఎప్పటి వరకు చేస్తారు,
ఈ 2 లక్షల రుణమాఫీ గురించి కొందరు మంత్రులు మాట్లాడుతూ కట్టుకుంటే ఇస్తాం అని మాట్లాడుతున్నారు. ఈ కట్టుకోవడం అనేది ఎంత కట్టుకోవాలా, ఎవరు కట్టుకోవాలా? ఉదాహరణకు 2 భార్యాభర్తలు కలిసి మంచికి 1,60,000 రుణం ఉంటే అయితే 2 లక్షల నుంచి 1,20,000 కట్టాలన్నా, మరి ఎంత కట్టాలా, ఎవరు కట్టాలా? ఒక్కరి ఖాతా కట్టేయాలన్నా, ఇద్దరులే మంచి చెరసగం కట్టాలన్నా, ఎట్లా కట్టాలా క్లారిటీ లేదు. ఈ కట్టుకుంటే ఇస్తామనే మాట ఇది బంద్ చేయాలని మేము మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ అనేది ప్రతి రైతుకు అమలు జరిగేటట్టుగా కనీసం మీరు చెప్పింది అన్న కుటుంబానికి ఒక్కటన్నా పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు. మరి ఇప్పుడు రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఆధారం కాదని అన్నారు. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నోళ్ళు లేనోళ్ళు అన్న లిస్ట్ ఒకటి పంపించి ఆ రేషన్ కార్డు ప్రకారమే మీరు చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. ఆ రేషన్ కార్డులో ఉన్నా కూడా 1,60,000 ఉన్న రైతుకు కూడా రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదంటే మీ ఇంట్లో 2 ఖాతాలు ఉన్నాయి, 3 ఖాతాలు ఉన్నాయి. ఈ 2 ఖాతాలు 3 ఖాతాలు ఎందుకు కలుపుతున్నారు మీరు? కనీసం ఒక్క ఖాతా కన్నా వేసేస్తే ఇదంతా టెన్షన్ ఉండకపోతుండే. వినాయక చవితిని పురస్కరించుకుని నవరాత్రి వేడుకలను వైభవోపేతంగా జరుపుకోవాలని హిందూ సమాజ్ ఉత్సవ సమితి అధ్యక్షులు హనుమాన్లు సూచించారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమితి నూతన కార్యవర్గానికి సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. హిందూ సమాజ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శిగా కోరెడ్డి లెనిన్, గందే ఉదయ్ కుమార్, కోశాధికారి ఉపాధ్యక్షులుగా రాజ్ కుమార్, జోగు రమేష్లను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి, 17న నిమజ్జనం ఉంటుందని వివరించారు. మా హిందూ సమాజ్ ఉత్సవ సమితి కమిటీ నూతనంగా సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఆ నూతన కమిటీ సభ్యులల్లో ప్రధాన కార్యదర్శిగా గౌరవ శ్రీ లెనిన్ గారిని, కోరెడ్డి లెనిన్ గారిని జనరల్ సెక్రటరీగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా గందే ఉదయ్ కుమార్ గారిని కోశాధికారిగా, అదేవిధంగా సంయుక్త గౌరవ ఉపాధ్యక్షులుగా రాజ్ కుమార్ గారిని, రమేష్ గారిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. తేదీ 7 శనివారం రోజు వినాయక చవితిని జరపడం జరుగుతుంది. నిమజ్జనము 17th రోజు మంగళవారం రోజు నిమజ్జనము, సామూహిక నిమజ్జన రోజు 17th రోజు జరపడం జరుగుతుంది. జిల్లాలో వివిధ కారణాలతో రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు లేని వారికి పథకం వర్తించకపోవడంతో తమకు మాఫీ అవుతుందా లేదా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కుటుంబ నిర్ధారణ కార్యక్రమాన్ని బుధవారం నుంచి ప్రారంభించింది. 2 లక్షల లోపు రుణం ఉండి రేషన్ కార్డు లేక రుణమాఫీ పొందని కుటుంబాలను గుర్తించి ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. కాగా శుక్రవారం తాంసీ మండల కేంద్రంలో కొనసాగుతున్న ఈ ప్రక్రియను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ స్వామి పరిశీలించారు. ఏవో రవీందర్తో మాట్లాడి ప్రక్రియ సాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఏవో టెక్నికల్ శివకుమార్, ఏఈఓ సుప్రియ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఏఓ శ్రీధర్ స్వామి మాట్లాడుతూ బ్యాంకుల వారీగా ఇప్పటి వరకు పథకం వర్తించని వారి జాబితాను అధికారులకు తెలియజేసి యాప్లో పొందుపరచడం జరిగిందన్నారు. రైతుల నుంచి స్వీయ ధృవీకరణ తీసుకునేందుకు మండలాల వారీగా వ్యవసాయ అధికారులను నోడల్ అధికారులుగా నియమించి గ్రామాల వారీగా రూపొందించిన జాబితాలో పేర్లు ఉన్న రైతులకు ముందుగానే ఏఓలు సమాచారాన్ని అందజేస్తున్నారు. కేటాయించిన రోజున నోడల్ అధికారి గ్రామానికి వెళ్లి వివరాలు పరిశీలించి కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు గ్రామాలకు వచ్చే నోడల్ అధికారులకు కుటుంబ సభ్యులంతా అధికారులతో స్వీయ చిత్రం దిగాల్సి ఉంటుందన్నారు. వివరాలు నమోదు చేస్తేనే రుణమాఫీ పొందేందుకు ఆస్కారం ఉందని వివరించారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. మనకు రుణమాఫీ కింద మనకు 3 ఫేజ్లలో ఇంతవరకు రుణమాఫీ చేయడం జరిగింది. అయితే కొంతమంది ఇనెలిజిబుల్ ఉన్నారు. ఎందుకంటే మనకు రేషన్ కార్డు లేకుండా, తర్వాత ఆధార్ మిస్ మ్యాచ్, తర్వాత బ్యాంక్ ప్రాబ్లమ్స్ ఉంది. కొంతమంది ప్రాబ్లం వాళ్ళకు రుణమాఫీ కాలేదు, వాళ్ళకు అత్యవసరం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు రేషన్ కార్డు లేని వాళ్ళకు మన గవర్నమెంట్ ప్రతి మండలకు నోడల్ ఆఫీసర్ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఏఓలు ఉన్నారు, దానికి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. యాప్లో కుటుంబ నిర్ధారణ చేయడానికి వాళ్ళ ఆధార్ నంబర్స్, వాళ్ళ బ్యాంక్ నంబర్స్, తర్వాత వాళ్ళ పాస్బుక్ నంబర్స్ ఎంట్రీ చేసి ఆ కుటుంబ నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళకు కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది. అట్టా మన జిల్లాలో 14,600 మంది ఉన్నారు. అది 2 డేస్ నుంచి స్టార్ట్ అయింది. ఒక 10 డేస్లో మొత్తం కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా ఎబో 2 లక్షలు ఉన్న వాళ్ళకు కానీ, ఇతర ఆధార్ మిస్ మ్యాచ్ కానీ, ఇతర ప్రాబ్లం కాని వాళ్ళకు కూడా త్వరలో వాళ్ళకు కూడా మార్గదర్శనం విడుదల చేసి వాళ్ళకు కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది. చనిపోయిన కుటుంబ సభ్యులకు సంబంధించి ఆధార్ కార్డు లేకపోవడంతో కొంతమంది రైతుల నిర్ధారణ విషయంలో సందిగ్ధత నెలకొంది. కాగా ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళతామని, అందుకు సంబంధించిన అప్డేట్ వచ్చిన వెంటనే తెలియజేస్తామని, అంతవరకు వేచి ఉండాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా
రుణమాఫీ కానటువంటి మరియు రేషన్ కార్డు లేనటువంటి యొక్క రైతుల యొక్క కుటుంబ సభ్యుల నిర్ధారణ నిమిత్తము గ్రామాన మేము పర్యటిస్తున్నాము. అయితే ఇందులో భాగంగా మన తాంసీ మండలానికి గాను 527 మంది రైతుల యొక్క జాబితా మా లాగిన్స్లలో రావడం జరిగింది. ఈ రైతులకు మేము గ్రామానికి షెడ్యూల్ ఇచ్చేసి వారి యొక్క ఆధార్ జిరాక్స్ కాపీలు నుండి, తర్వాత వారి యొక్క పట్టా పాస్బుక్ జిరాక్స్ కాపీ, తర్వాత క్రాప్ లోన్ యొక్క ఫస్ట్ పేజ్ని కూడా తీసుకొని కుటుంబ సభ్యులతో సహా మేము షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన టైంలలో తేదీల్లో హాజరైనట్టయితే కనుక వాళ్ళది అఫిడవిట్ తీసుకొని మేము ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుంది. వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మండప నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. శుక్రవారం తలమడుగు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిఐ ఫణీందర్, ఎస్ఐ అంజమ్మ తదితరులు పాల్గొని పలు సూచనలు చేశారు. మండప నిర్వాహకులు ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని, మండపం దగ్గర ప్రతినిత్యం 2 సభ్యులు ఉండేలా చూడాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలను ఘనంగా జరుపుకోవాలన్నారు. సమావేశంలో పోలీస్ సిబ్బంది కైసర్, సంతోష్, ప్రహ్లాద్, యువజన సంఘాల నాయకులు పద్మాకర్ రెడ్డి, తాతాజీ, కిరణ్, భూమారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని మండల ప్రత్యేకాధికారి, జిల్లా ప్రణాళికాధికారి వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందిని పలు వివరాలు అడిగి తెలుసుకుని రిజిస్టర్లను పరిశీలించారు. సరుకుల నిల్వలతో పాటు వంటశాలలో భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యం గురించి ఎస్ఓ సౌజన్యను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీఓ గడ్డం మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గంగన్న తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సిపిఓ వెంకటరమణ మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వర్షాకాలం నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రతకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంతా హాస్టల్ అంతా బాగానే ఉంది. కుకింగ్ కూడా చాలా బాగానే ఉంది. ప్రజెంట్ మనకు నోట్బుక్ సప్లై తర్వాత ఇవన్నీ ఉన్నాయి. బీసీల కుల గణన చేపట్టి 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ తలమడుగు మండల బీసీ సంఘం నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ సభలో బీసీ కులగణన జరిపి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రకటించిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి బీసీ కులగణన జరిపి 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తోట వెంకటేష్, మేకల వెంకన్న, ఆశన్న యాదవ్, ఆసం రవీందర్, గాజుల సాంబశివ్, వామన్, శ్రీనివాస్, పిడుగు వెంకన్న, రామ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. డిక్లరేషన్లో బీసీ బిడ్డ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. బీసీ డిక్లరేషన్లో తెలంగాణలో రానున్న స్థానిక ఎన్నికలలో బీసీ కులగణన జరిపి అనంతరం బీసీలకు రానున్నటువంటి ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కులగణన చేపట్టి అనంతరం 42% రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, రిజర్వేషన్లు ప్రకటించక ఎన్నికలు నిర్వహిస్తే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. పట్టణంలో సిఓసి భవనాన్ని లాంఛనంగా ప్రారంభించిన కలెక్టర్ రాజర్షిషా. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడి. జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీని వెంటనే ప్రకటించాలి. ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. విష జ్వరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.